హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డాక్టర్ VKR ఆల్ అబౌట్ సివిల్ ఇంజనీరింగ్. జనరల్గా మనకి గ్రాడ్యుయేషన్ అవ్వగానే జాబ్ కోసం ట్రయల్స్ వేస్తాము. కొన్ని సందర్భాల్లో మనకు జాబ్ రాకపోవచ్చు కూడా. ఎందుకు ఈ విధంగా అవుతుంది అంటే కొంత గ్యాప్ అనేది ఉంటుంది. మనం నేర్చుకున్న థియరిటికల్ కాన్సెప్ట్స్కి, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ స్కిల్స్కి కానీ వీటి మధ్య కొంత గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది. ఈ గ్యాప్ని ఫిల్ చేస్తే కానీ మనకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది రావు కొన్ని సందర్భాల్లో. ఇలాంటి కండిషన్స్లో ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి అంటే జనరల్గా టూ వేస్ ఉంటాయి. సో ఏమేమి ఉంటాయి? ఒకటి వచ్చి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ, అది మనం జనరల్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు చేస్తాము, ఐదర్ యువర్ డిప్లొమా ఆర్ బీటెక్. తర్వాత వచ్చి అప్రెంటిస్. సో ఈ అప్రెంటిస్గా వర్క్ చేయడం వల్ల కూడా మనకి స్కిల్ అనేది పెరుగుతుంది, ఈ గ్యాప్ అనేది తగ్గుతుంది. ఈరోజు అలాంటి ఒక ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ అప్రెంటిస్షిప్ని ఇస్తుంది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. దేంట్లో ఇస్తుంది, దాని క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ, దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. So if you are watching our channel first time, I request everyone to like, share and subscribe our channel, Dr. VKR all about civil engineering. Let's move on to the actual content. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ TJ ట్రాన్స్కో ఈ అప్రెంటిస్షిప్ని అయితే ఆఫర్ చేస్తుందండి. సో దీనికి రీసెంట్గా నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏమేమి ఉన్నాయి, దాని యొక్క ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ నుంచి మనం డిస్కస్ చేయబోతున్నాము. జనరల్గా ఇది పాస్డ్ అవుట్ బ్యాచెస్కి ఎలిజిబుల్, ఎస్పెషలీ పాస్డ్ అవుట్ ఇన్ 2023, 24, 25. సో ఇప్పుడు ఈ ఇయర్స్లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అవుతుంది. ఎవరైతే ప్రజెంట్ పర్స్యూ చేస్తున్నారో ఐదర్ బీటెక్ ఆర్ డిప్లొమా వాళ్ళైతే ఎలిజిబిలిటీ కాదు. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ బీటెక్ అండ్ ఫర్ డిప్లొమా ఆల్సో. ఎలిజిబుల్ బ్రాంచెస్ వచ్చి చూడండి, EEE, ECE, CSE, MEC, సివిల్ అండ్ IT బీటెక్ అయితే. డిప్లొమా వచ్చేసరికి EEE, ECE, మెకానికల్, సివిల్ అండ్ CSE. ఇక్కడ మనకి టోటల్ వేకెన్సీస్ 250 ఉన్నాయి. 125 ఏమో బీటెక్ గ్రాడ్యుయేట్స్కి, డిప్లొమా హోల్డర్స్కి ఏమో 125. మంత్లీ స్టైఫండ్ వచ్చి 17,500 ఫర్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఫర్ డిప్లొమా గ్రాడ్యుయేట్స్ ఇట్ ఈస్ 15,000. మనకి మంత్లీ ఈ స్టైఫండ్ కూడా వస్తుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్కి జనరల్గా బీటెక్ ఉండాలి. అండ్ ఫర్ టెక్నీషియన్, డిప్లొమా అప్రెంటిస్కి వచ్చేసరికేమో మనకి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఉండాలి. ఇక్కడ మనకి కంపల్సరీగా మన ఫైనల్ మార్క్ షీట్ మీద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది క్లియర్గా ఉండాలి. కన్సాలిడేటెడ్ మార్క్స్ ఉంటుంది కదా మనకి CMM, దాంట్లో కంపల్సరీగా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఇన్ కేస్ ఇది మిస్ అయితే వీ నీడ్ ఏ సర్టిఫికేట్ ఆర్ లెటర్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ స్టేటింగ్ ద స్పెషలైజేషన్ మస్ట్ బి ప్రొవైడెడ్. ఇది డాక్యుమెంట్ మ్యాండేటరీ. ఎందుకు అంటే ఈ సెలెక్షన్ అంతా కూడా మెరిట్ బేసిస్ మీద జరుగుతుంది. ఎవరెవరు ఎలిజిబుల్ కాదు? సో ఇందాక చెప్పినట్లు బీటెక్ కంప్లీట్ అవ్వలేదు ఆర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్న వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు. యువర్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18 years, దెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇంతకుముందు ఎక్కడైనా కూడా ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కనుక తీసుకుంటే దెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. టోటల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 1 year ఉంటే జాబ్ ఎక్స్పీరియన్స్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ప్లీజ్ మేక్ షూర్ దట్ వీఆర్ నాట్ కమింగ్ అండర్ దిస్ కేటగిరీ. మనకి రిజిస్ట్రేషన్ ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండ్ ఆధార్ సీడెడ్ బ్యాంక్ డీటెయిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 17,500 కానీ 15,000 కానీ కొంత స్టేట్ నుండి వస్తుంది, కొంత సెంట్రల్ నుండి వస్తుంది. సో దానికోసం మనకి ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. దీనికి కంపల్సరీగా ఆధార్ సీడెడ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మ్యాండేటరీ. ప్లీజ్ మేక్ షూర్ దట్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ కనెక్టెడ్ టు ఆర్ లింక్డ్ టు ఆధార్. ఇక్కడ మనకి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద అప్లికెంట్ షుడ్ బి ద సేమ్ యాజ్ ఇన్ ద మెట్రికులేషన్, దట్ ఈస్ 10th సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్. మీరు కనుక ఇంకా లింక్ చేసుకోకపోతే ఇక్కడ ఇచ్చిన లింక్స్ ద్వారా మీరు మీ ఆధార్ కార్డ్ని బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ అంటే ఫస్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్, ఎన్రోల్మెంట్ నెంబర్ అండర్ NATS అండ్ 100% కంప్లీటెడ్ అప్డేటెడ్ ప్రొఫైల్ ఇన్ ద పోర్టల్. జనరల్గా ఈ NATSలో రిజిస్ట్రేషన్ అయితే మ్యాండేటరీ ఇలాంటి అప్రెంటిస్షిప్కి అప్లై చేయాలి అంటే. సో NATS అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్స్. సో దీన్ని NATS అంటారు. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి: స్టూడెంట్, ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఇన్స్టిట్యూట్. స్టూడెంట్ మీద కనుక క్లిక్ చేస్తే దెన్ ఇట్ ఈస్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో స్టూడెంట్ కింద క్లిక్ చేశాక మీకు 2 ఆప్షన్స్ ఉంటుంది: స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అండ్ స్టూడెంట్ లాగిన్. సో ఇది ఫస్ట్ టైం కనుక అయితే మనము స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. సో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అవుతుంది. ఎన్రోల్మెంట్ చేయడానికి ఈ డాక్యుమెంట్స్ ముందు మనం రెడీగా పెట్టుకోవాలి. ఏమేంటి? వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి, ఈ రిజిస్ట్రేషన్కి OTP వస్తుంది, దానికి మెయిల్ ఐడి మ్యాండేటరీ, అండ్ మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఫార్మాట్ వచ్చి JPEG less than 1 MB. ప్లీజ్ మేక్ షూర్ దట్ యు ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఫార్మాట్ అండ్ ద గివెన్ సైజ్. దెన్
క్వాలిఫికేషన్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. మీరు బీటెక్ కంప్లీట్ అయ్యాక ఇంకా ఒరిజినల్ డిగ్రీ రాలేదు అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇది ఫార్మాట్ వచ్చి PDF అండ్ సైజ్ వచ్చి <1 MB. ఇవన్నీ ఉంటే కనుక దెన్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద ఎస్ అండ్ ఇట్ విల్ రీడైరెక్ట్ టు ద నెక్స్ట్ పేజ్. సో ఫస్ట్ ఈ పోర్టల్లో కంప్లీట్గా మనము రిజిస్టర్ అవ్వాలి. 100% రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇది కంప్లీట్ అయ్యాక మనకు ఒక NATS రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, యూనిక్ ఐడి. అది చాలా ఇంపార్టెంట్. ఈ అప్రెంటిస్షిప్ పొజిషన్స్ అన్నిటికీ అప్లై చేయాలంటే అది కావాలి మనకి. వన్స్ దిస్ ఈస్ కంప్లీటెడ్, నెక్స్ట్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్. ఇక్కడ స్కాన్డ్ కాబట్టి కంపల్సరీగా క్లియర్గా ఉండాలి, విజిబిలిటీ అనేది బాగుండాలి. ఆ విధంగా ఉండేటట్టు స్కాన్ చేసుకోండి. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ ప్రూఫ్ జనరల్గా మనము మెట్రికులేషన్ సర్టిఫికేట్, దట్ ఈస్ 10th సర్టిఫికేట్ SSC పెడతాము. ఇఫ్ యు ఆర్ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ దిస్ కేటగిరీ లైక్ SC, ST, OBC అండ్ దిస్ సర్టిఫికేట్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్ లేటెస్ట్ వన్. దెన్ బ్యాంక్ క్యాన్సిల్ చెక్ ఆర్ ఫస్ట్ పేజ్ ఆఫ్ పాస్బుక్. ఇది ఎందుకు అంటే DBT ఎనేబుల్డ్ అకౌంట్ డీటెయిల్స్ క్లియారిటీ కోసం ఇది అడుగుతున్నారు. మీ పాస్బుక్ ఫస్ట్ పేజ్ అయినా ఇవ్వచ్చు, లేదా క్యాన్సిల్డ్ చెక్ బ్లాంక్ చెక్ అయినా ఇవ్వచ్చు. తర్వాత రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్, దిస్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ. సో ఈ విధంగా ఫస్ట్ మనం ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఇఫ్ ఎనీ క్యాండిడేట్స్ ఈజ్ ఫౌండ్ నాట్ ఎలిజిబుల్ ఆర్ ప్రొవైడింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మనం ఏదైనా బై మిస్టేక్ మన యొక్క రిజర్వేషన్ కేటగిరీ కానీ ఏదైనా కూడా బై మిస్టేక్ తప్పించినా కూడా దెన్ అవర్ రిజిస్ట్రేషన్ ఈజ్ గోయింగ్ టు బి క్యాన్సిల్. సో మెయిన్ దీనికి షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ రిజర్వేషన్ షెల్ బి అప్లికబుల్. ఎందుకు ఇందాక మన కేటగిరీ కరెక్ట్గా ఇవ్వాలన్నాము అంటే ఈ బేస్డ్ ఆన్ ద రిజర్వేషన్ దే ఆర్ గోయింగ్ టు ఫిల్ దీస్ పొజిషన్స్. సో అందుకోసం కంపల్సరీగా మనము ప్రాపర్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి అండ్ కంపల్సరీగా మేక్ షూర్ దట్ యు ఆర్ గివింగ్ కరెక్ట్ డీటెయిల్స్. అండ్ క్యాండిడేట్స్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇన్ ద రేషియో ఆఫ్ 1:2. సో 250 పోస్టులు ఉన్నాయి కాబట్టి బీటెక్ వాళ్ళకి 125, డిప్లొమా వాళ్ళకి 125. 250 మంది బీటెక్ వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు, 250 మంది డిప్లొమా వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్కి మెయిల్ ద్వారా కమ్యూనికేషన్ వస్తుంది అండ్ ఇది అటెండ్ అవ్వటానికి నో TRDA విల్ బి గివెన్. ప్లీజ్ రిమెంబర్ దిస్ వన్. ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే నో రిటన్ టెస్ట్, నో interview also, only based on the pure merit. A merit list will be prepared based on the candidates reported for document verification. దీంట్లో కనుక మనము ఎలిజిబిలిటీ ఉంటే దెన్ దే విల్ కాల్ అస్. సో ఇక్కడ ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ వన్. మీరు ఆల్రెడీ NATSలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే దెన్ దిస్ ఈస్ ద ప్రొసీజర్. లేదు రిజిస్టర్ అవ్వలేదు అంటే సెకండ్ కాలమ్ ఈజ్ ద ప్రొసీజర్. రిజిస్టర్ అవ్వడానికి ఇందాక చెప్పినట్లు ఈ ఎన్రోల్మెంట్ ఇవన్నీ చేస్తే కనుక రిజిస్టర్ అవుతాము. రిజిస్టర్ అయిపోయిన తర్వాత దెన్ హియర్ యు ఆర్ హ్యావింగ్ ఎస్టాబ్లిష్మెంట్ థింగ్. జస్ట్ క్లిక్ ఆన్ ద ఎస్టాబ్లిష్మెంట్, దెన్ ఇట్ ఈస్ రీడైరెక్టెడ్ టు అనదర్ పేజ్. ఇప్పుడు ఇక్కడ మనకి లాగిన్ అయిపోయాక మన NATS ఐడి వస్తుంది కదా, యూనిక్ ఐడి, దాంతో లాగిన్ అయ్యాక క్లిక్ ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెను, దెన్ ఫైండ్ ద ఎస్టాబ్లిష్మెంట్, దీని మీద క్లిక్ చేయాలి. చేస్తే మన రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ వచ్చేసరికి దీన్ని టైప్ చేయాలి. మనం ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అని టైప్ చేస్తే మనకు వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత అప్లై అనే ఆప్షన్ వస్తుంది. అప్లై చేశాక అగైన్ క్లిక్ ఆన్ అప్లై అగైన్. సో ఈ విధంగా మనము ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఇక్కడ NATS రిజిస్ట్రేషన్ కనుక అవ్వకపోతే త్వరగా అవ్వండి. ఎందుకంటే NATS రిజిస్ట్రేషన్ అయ్యాక ఇట్ రిక్వైర్స్ 1 day 24 hours టైం పడుతుంది వెరిఫికేషన్కి, అప్రూవల్కి. ఇది అప్రూవల్ అయ్యాక మాత్రమే మనము సెకండ్ స్టెప్ ద్వారా అప్లై చేయగలము. కాబట్టి ఇమీడియట్గా మీరు NATS రిజిస్ట్రేషన్ అవ్వండి. దెన్ గో ఫర్ ద సెకండ్ స్టెప్ ఆఫ్టర్ 1 day. సో ఇక్కడ మనకి డ్యూరేషన్ 1 year ఉంటుంది. 1 yearలో నో బోర్డింగ్ లాడ్జింగ్ అనేది ఏది ఉండదండి. సో మనమే అన్ని కూడా బేర్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్లు స్టైఫండ్ అనేది మనకి 17,500, 15,000. ఇందులో 4,000 ఏమో DBT డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వస్తుంది అండ్ బీటెక్ వాళ్ళకి అయితే 4,500. సో బ్యాలెన్స్ అమౌంట్ 11,000 ఫర్ డిప్లొమా, 13,000 ఫర్ గ్రాడ్యుయేషన్ అనేది TG ట్రాన్స్కో వాళ్ళ నుంచి వస్తుంది మనకి. ఇన్ కేస్ మన పెర్ఫార్మెన్స్ వీళ్ళు వీక్లీ బేసిస్ మీద ఎవాల్యుయేషన్ కూడా ఉంటుంది. మన పెర్ఫార్మెన్స్ కనుక బాగా లేకపోయినా ఆర్ అనాథరైజ్డ్ యాబ్సెన్స్, ఇన్ఫర్మేషన్ లేకుండా యాబ్సెంట్ అయినా కూడా, మనం అటెండ్ అవ్వకపోయినా కూడా దిస్ ఈస్ గోయింగ్ టు బి క్యాన్సిల్, టెర్మినేట్ చేసేస్తారు దాన్ని ఇమీడియట్గా. ఈ డ్యూరేషన్ జనరల్లీ 1 year ఉంటుంది. 1 year తర్వాత ఆటోమేటిక్గా టెర్మినేట్ అయిపోతుంది. సో ట్రైనింగ్ లొకేషన్ జనరల్గా ఇది TG ట్రాన్స్కో కాబట్టి తెలంగాణలోనే ఉంటుంది. ఎక్కడ అన్నది వాళ్ళు చెప్తారు. వాళ్ళకున్న ఫెసిలిటీస్ ఇవన్నీ బేస్ చేసుకొని వాళ్ళు చెప్తారు. ఎవరు అప్లై చేయొచ్చు అంటే కనుక ఇక్కడ మనకి ఓన్లీ తెలంగాణ అని మెన్షన్ చేయలేదు. ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ అవర్ ఇండియా కెన్ అప్లై ఫర్ దిస్ వన్.
no issues in that one. Whether you are from Telangana, Tamil Nadu, Karnataka, Andhra or any other state, you are eligible to apply this one. So ఇందాక చెప్పినట్టు దీన్ని పీరియాడికల్గా ఎవాల్యుయేట్ చేస్తారు. బేస్డ్ ఆన్ దట్ వన్ దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ద స్టైఫండ్ ఆల్సో. ఇక్కడ లీవ్స్ కానీ హాలిడేస్ కానీ మనకి యాజ్ పర్ టీజీ ట్రాన్స్కో గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం మనకి లీవ్స్ అండ్ హాలిడేస్ కూడా తీసుకోవడానికి ఉంటుంది. ఓకే, ఇవన్నీ బాగున్నాయి. నెక్స్ట్ టైమ్ లైన్స్ ఏంటి? ఇప్పుడు టైమ్ లైన్స్ కనుక చూస్తే దిస్ హ్యాస్ బీన్ రిలీజ్డ్, ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ 20th Feb. సో లాస్ట్ డేట్ టు రిజిస్టర్ ఇన్ ద నాట్స్ పోర్టల్. నాట్స్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వడానికి 26. బిఫోర్ దట్ యూ నీడ్ టు రిజిస్టర్. సో ఎందుకు 26th ఇచ్చారంటే దీని అప్రూవల్ రావడానికి 1 day పడుతుంది కాబట్టి వెరిఫికేషన్ అండ్ అప్రూవల్కి 26th లోపు మనం చేసుకుంటే దెన్ 27th లాస్ట్ డేట్ ఫర్ ఫైనల్ అప్లికేషన్ ఇన్ ద పోర్టల్. సో ఇది 26th కంప్లీట్ అయితే నాట్స్, దెన్ 27th మనము దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ మొత్తం కూడా టీజీ ట్రాన్స్కో ఇన్ఫార్మ్ చేస్తుంది ఎట్ ఏ లేటర్ స్టేజెస్. సో మనకి ఏమైనా క్వైరీస్ ఉన్నా, స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అవ్వట్లేదు, ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడ మనకి మెయిల్ ఐడీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ మెయిల్ ఐడీస్కి మనం మెయిల్ కనుక పెడితే దెన్ వీ విల్ గెట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్. అండ్ దీనికి ఎటువంటి ఫీ లేదు, రిటర్న్ ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు స్టార్ట్ యువర్ కెరీర్ విత్ ద గవర్నమెంట్ సెక్టర్ ఆల్సో. సో ఏదైనా ఇన్కంప్లీట్ ఉన్నా లేదా ఏదైనా ఎర్రర్తో ఉన్నటువంటి అప్లికేషన్ ఫిల్ చేస్తే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిజెక్టెడ్ డైరెక్ట్లీ. రిజెక్ట్ అయినందుకు ఎటువంటి కమ్యూనికేషన్ కూడా ఇవ్వరు. సో దిస్ ఈజ్ అబౌట్ ద అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీ ఇన్ టీజీ ట్రాన్స్కో. ఇది ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో ఈ వీడియోని వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. హోప్ దిస్ ఈస్ గోయింగ్ టు బి బెనిఫిట్ టు సమ్ వన్. This is for today. We will meet with another interesting video again. Till then, see you guys. Before signing off, I request everyone to like, share and subscribe our channel, Dr. VKR, all about civil engineering. Thank you all.